ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా వంటి షాపింగ్ వెబ్సైట్లో అందులో ఉండే ప్రొడక్ట్ ప్రైస్ సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హనీ 360 రూపీస్ పైనే ఉంటుంది. బట్ ఇది మనకు ఇప్పుడు 109 రూపీస్కే వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి డీల్స్ మిస్ కావద్దు అంటే ఏఎస్ మై డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇందులో మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటోస్ చూడండి. సో ఫాదర్స్ డే వస్తుంది కదా, కాబట్టి అయితే ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫాదర్స్ డే రోజు అయితే మీరైతే ఈ విధంగా ఎడిటింగ్ చేసి పెట్టండి, చాలా బాగా అయితే ఉంటుంది స్టేటస్ కింద. ఫ్రెండ్స్, ఇలాంటి ఫోటో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓకే, పిక్సెట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. సో ప్లస్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు మీ మొబైల్న ఫోటోస్ అయితే చూపిస్తుంది. ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా చూపించిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను. ఓకే, ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇదైతే యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ అని కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? ఒక 6% వరకు అయితే పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. రైట్ టిక్ మీద ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కింద యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? నేను రామ్ చరణ్ సార్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని సో ఈ విధంగా పెట్టేసుకొని కింద రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. సో ఎరేజ్ అయిపోయిన తర్వాత మనం పైన టెక్స్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సో కొటేషన్ ఇమేజ్ అయితే ఉంటాయి. మీకు గూగుల్కి వచ్చేసి మీరు ఫాదర్స్ డే కొటేషన్స్ అని టైప్ చేసుకోండి, మీకు చాలా వస్తాయి. ఓకేనా? ఫాదర్స్ డే కొటేషన్స్ అని ఈ విధంగా టైప్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుంటే సో ఈ విధంగా మీకు కొన్ని కొటేషన్స్ అయితే వస్తాయి. సో వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒకటైతే డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీకు ఇది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఇదైతే తీసుకుంటున్నాను. సో ఈ టెక్స్ట్ మనం చూసుకుంటే టైప్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ కింద షేర్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో దీన్ని అయితే షేర్ చేసుకోండి. సో ఇక్కడ లెన్స్ ఉంటుంది. సో లెన్స్కి అయితే ఓకే చేసుకోండి. లెన్స్కి ఓకే చేసుకుంటే మనకి ఈ టెక్స్ట్ అంతా మనం ఒకేసారి కాపీ అయితే చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేస్తే మనకు టెక్స్ట్ అయితే ఈ విధంగా కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ వస్తుంది. కాపీ మీద ట్యాప్ చేసుకుంటే మనకు కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ యొక్క పిక్సెట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద సి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఫాంట్ అయితే ఉంటుంది. ఇక్కడ రీసెంట్స్కి రండి. వచ్చిన తర్వాత మీకు ఈ ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత సో దీని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి పైన. ఓకే, సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకోండి. కలర్ వచ్చేసి మీకు ఇష్టమైన కలర్ అయితే ఒకటి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక కలర్ అయితే యాడ్ చేశాను. కింద స్ట్రోక్ వచ్చేసి సో వైట్ కలర్ స్ట్రోక్ అయితే యాడ్ చేసుకొని స్ట్రోక్ అయితే ఫుల్గా పెట్టేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే హ్యాపీ ఫాదర్స్ డే అని టైప్ చేసుకోండి. ఓకేనా? హ్యాపీ ఫాదర్స్ డే అని టైప్ చేసుకొని పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ సి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫాంట్స్ అని టైప్ చేసుకోండి. ఓకేనా? ఫాంట్స్ అని ట్యాప్ చేసుకుంటే మీకు చాలా ఫాంట్స్ అయితే ఇందులో మీకు వచ్చిన ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? నేను ఒక ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, నేను ఇక్కడ బియ్యం అని ఉంటుంది. సో ఈ ఫాంట్ అయితే యాడ్ చేశాను. ఓకే, సో దీన్ని జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత కలర్ వచ్చేసి ఇక్కడ నేను రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో రెడ్ అయినా యాడ్ చేసుకోండి, లేకపోతే బ్లూ అయినా యాడ్ చేసుకోండి. ఓకే, నేను ఈ బ్లూ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోండి, స్ట్రోక్ కలర్, ఎందుకంటే లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు నానా అని టైప్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇక్కడ నానా అని టైప్ చేసుకొని పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నానని టైప్ చేసుకోండి. నానని టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిఆల్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫాంట్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా? సారీ, ఇక్కడ మీకు మై ఫాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ పైన యాడ్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ యాడ్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఇక్కడైతే కనబడుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఫాంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ విధంగా మీకు ఫాంట్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీని కలర్ వచ్చేసి మీరు రెడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని స్ట్రోక్ వచ్చేసి వైట్ అయితే పెట్టుకోండి. ఓకేనా? లుక్ అయితే బాగా అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా అయితే మీరైతే ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఫోటో మంచి క్వాలిటీగా రావాలంటే రిమినీ యాప్ అయితే యూజ్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ రిమినీ యాప్ అయితే యూజ్ చేశాను. సో వీటికి సంబంధించిన ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా పైన
డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ మీరు టాప్ చేసుకుంటే మీకు ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు ఎడిటింగ్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.